హాయ్ అందరికీ, మీ అందరికీ స్వాగతం మా ప్రత్యేక రామాయణం క్విజ్ షోలోకి. ఇక్కడ మనం రామాయణ మహాకావ్యంలో దాగి ఉన్న ఎన్నో అద్భుతమైన విషయాలను ప్రశ్నల రూపంలో తెలుసుకోబోతున్నాము. ఈరోజు మనం ఈ వీడియోలో 10 ప్రశ్నలు చూస్తాము. ప్రతి ప్రశ్నకు 4 ఎంపికలు ఉంటాయి. ముందుగా ప్రతి ప్రశ్నకు 10 సెకండ్ల సమయం ఇవ్వబడుతుంది. మీకు ఎక్కువ సమయం అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేసి సమయం తీసుకోవచ్చు. చివర్లో మీ స్కోర్ కామెంట్లో తెలియచేయడం మర్చిపోవద్దు. మొదటి ప్రశ్న, శ్రీరామునికి ఆధ్యాత్మిక శస్త్ర విద్యను ఎవరు బోధించారు? ఆప్షన్ ఏ వశిష్ఠుడు, ఆప్షన్ బి విశ్వామిత్రుడు, ఆప్షన్ సి అగస్త్యుడు, ఆప్షన్ డి దుర్యాసుడు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విశ్వామిత్రుడు. వశిష్ఠుడు రాముని రాజగురువు అయిన దేవస్త్రాలు, దివ్యశాస్త్ర విద్యలు, సైనిక యుద్ధ తంత్రాలు విశ్వామిత్ర మహర్షి బోధించారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను ఆశ్రమ రాక్షసుల నుండి రక్షించడానికి తీసుకెళ్ళి అక్కడే బాల, అతిబాల, ఈశాన్య శాస్త్రం, బ్రహ్మశాస్త్రం వంటి శక్తివంతమైన దివ్యాస్త్రాలను రాముడికి ప్రసాదించాడు. ఈ దివ్యాస్త్రాల విద్య వల్లే రాముడు రాక్షసులను ఓడించగలిగాడు. రాముడు సీతాదేవుల వివాహం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ అయోధ్య, ఆప్షన్ బి మిథిల, ఆప్షన్ సి కిష్కింద, ఆప్షన్ డి హంపి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మిథిల. సీత స్వయంవరం రాజా జనకుని రాజధాని మిథిలాలో నిర్వహించబడుతుంది. రాముడు శివుడి పినాక ధనస్సును విరిచి సీతమ్మను వరించుకున్నాడు. శూర్పణఖ రామలక్ష్మణ్ను ఎక్కడ చూసింది? ఆప్షన్ ఏ దండారణ్యంలో, ఆప్షన్ బి మిథిలాలో, ఆప్షన్ సి గంగానది వద్ద, ఆప్షన్ డి పంచవటి వద్ద. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పంచవటి వద్ద. పంచవటి నేటి నాసిక్ ప్రాంతంలో అరణ్యవాసం చేస్తున్న రాముడు, సీతాదేవి, లక్ష్మణులను చూసి శూర్పణఖ రాముడిపై ఆకర్షితులై వచ్చి తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. ఆమె దుశ్చర్యలే చివరకు రావణుడికి కోపమై కారణమై సీతాదేవి హరణానికి దారితీశాయి. శూర్పణఖ ముక్కు చెవులు ఎవరు కోశారు? ఆప్షన్ ఏ రాముడు, ఆప్షన్ బి లక్ష్మణుడు, ఆప్షన్ సి హనుమంతుడు, ఆప్షన్ డి సుగ్రీవుడు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి లక్ష్మణుడు. శూర్పణఖ సీతమ్మపై దాడి చేయబోతుండగా లక్ష్మణుడు కోపంతో ఆమె ముక్కు చెవులు నరికేశాడు. ఇది రావణుడి ప్రతీకార చర్యనికి ప్రధాన కారణం అయ్యింది. సీతమ్మను అపహరించిన తర్వాత రావణుడు ముందుగా ఎవరిని కలుసుకున్నాడు? ఆప్షన్ ఏ ఉద్దిక, ఆప్షన్ బి మర్కాటకుడు, ఆప్షన్ సి జటాయువు, ఆప్షన్ డి శబరి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జటాయువు. రావణుడు విమానంలో సీతమ్మను తీసుకుపోతున్నప్పుడు జటాయువు అడ్డుపడి విరోచితంగా యుద్ధం చేశాడు. వృద్ధాశ్రమంలో ఉన్నప్పటికీ జటాయువు సీతమ్మ కోసం ప్రాణాలు అర్పించాడు. ఇది రాముడికి ఎంతో హృదయ విదారకమైన సంఘటన. జటాయువు మరణించే ముందు రామునికి ఏ సమాచారం చెప్పాడు? ఆప్షన్ ఏ సీతమ్మ లంకలో ఉందని, ఆప్షన్ బి రావణుడు ఉత్తర దిశలో వెళ్ళాడని, ఆప్షన్ సి రావణుడు సీతమ్మను భూమిలో దాచాడని, ఆప్షన్ డి సీతమ్మ సముద్రంలో ఉందని. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రావణుడు ఉత్తర దిశలో వెళ్ళాడు అని. జటాయువు ప్రాణాలు విడిచే ముందు రావణుడు సీతమ్మను ఉత్తర, తూర్పు దిశ వైపు తీసుకెళ్లినట్టు రాముడికి తెలిపాడు. ఇది రామలక్ష్మణుల అన్వేషణలో కీలకమైన సూచన. శబరి రామునికి ఏ పండ్లను అందించింది? ఆప్షన్ ఏ మోసంబి, ఆప్షన్ బి ఖర్జూరం, ఆప్షన్ సి బేరు పండ్లు, ఆప్షన్ డి జామ పండ్లు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బేరు పండ్లు.
శబరి భక్తి పరకాష్ట. ఆమె ఒక్కో బేరుపండు రుచి చూసి తీపి పండ్లను మాత్రమే రాముడికి ఇచ్చింది. సాధారణ భక్తి కూడా ఎలాంటి ప్రేమతో ఉన్నా దేవుడు స్వీకరిస్తాడు అని ఇది సూచిస్తుంది. సీతమ్మను కనుగొనే ముందు రామలక్ష్మణులు ముందు ఎవరిని కలుసుకున్నారు? ఆప్షన్ ఏ శబరి, ఆప్షన్ బి హనుమంతుడు, ఆప్షన్ సి సుగ్రీవుడు, ఆప్షన్ డి వాలి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ శబరి. సీతమ్మను వెతికే ప్రయాణంలో రాముడు ముందుగా శబరి ఆశ్రమానికి చేరుతాడు. భక్తి, ధర్మం గురించిన అద్భుతమైన బోధనలు ఆమె చెబుతుంది. ఆమె ఇచ్చిన దీవెనలతోనే రాముడు, సుగ్రీవుడుకు హనుమంతుల్లాంటి మిత్రులు లభిస్తారు. హనుమంతుడు రామలక్ష్మణులను బ్రాహ్మణ వేషంలో ఎక్కడ కలుసుకున్నాడు? ఆప్షన్ ఏ ఋష్యముఖ పర్వతం, ఆప్షన్ బి ఋష్యముఖ పర్వతం, ఆప్షన్ సి అంజనాద్రి, ఆప్షన్ డి పాంపా సరస్సు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పాంపా సరస్సు. సుగ్రీవుని ఆజ్ఞ చేత హనుమంతుడు పాంపా తీరానికి వచ్చి బ్రాహ్మణ వేషంలో రామలక్ష్మణులను పలకరిస్తాడు. ఈ పరిచయం తర్వాతే రాముడు, హనుమంతుడు విడదీయలేనంత బంధంగా మారారు. సుగ్రీవుణ్ణి ఎవరు అన్యాయంగా రాజ్యం నుండి తొలగించారు? ఆప్షన్ ఏ రావణుడు, ఆప్షన్ బి కుంభకర్ణుడు, ఆప్షన్ సి వాలి, ఆప్షన్ డి మాయవి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వాలి. వాలి ఒక అపోహ వల్ల సుగ్రీవునిపై తప్పుగా కోప్పడి అతని రాజ్యం నుంచి వెళ్ళగొట్టి భార్యను కూడా కబ్జా చేసుకున్నాడు. ఈ అన్యాయానికి న్యాయం చేయడానికి రాముడు వాలిని సంహరించాడు. మన రామాయణ క్విజ్ ముగిసింది. మీరు ఎంత స్కోర్ సాధించారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక జనవర్ధిక క్విజ్లు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గెస్ ఇట్ తెలుగు ఛానల్. అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.